వెన్నప్పాల తయారీ విధానం. 1 కేజీ బియ్యం ముందు రోజుని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే లేచిన వెంటనే 9 గంటలు కానీ 10 గంటలు కానీ ఆ బియ్యం 2 సార్లు కడిగేసుకుని శుభ్రంగా వాడదే వేసుకుని కొంచెం తడిగుడ్డ మీద వేసుకుని కొంచెం మల్లపొద్దుగా ఆరిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే మిల్లు ఆడించుకుని ఆ పిండిని తెచ్చుకుని శుభ్రంగా జల్లించేసుకుని మెత్తగా పిండిని ఒక అర కేజీ బెల్లం తీసుకుని ఈ తడిపిండి ఉంటుంది కదా, ఆ పిండిని గట్టిగా నొక్కేసుకుని తెచ్చుకోవాలి. ఆ మిల్లు ఆడించుకున్నది అయితే ఆ వెంటనే నొక్కేసుకుని వెంటనే ఈ పాకం నీటిలో వేసుకున్నప్పుడు పాకం మరిగిన తర్వాత కొంచెం వెనపసు కానీ నెయ్యి కానీ వేసుకుని అందులో పాకం ఉండలాగా నీటిలో వేసుకుంటే ఉండ రావాలి. బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉండ వచ్చిన తర్వాత ఈ తడిపిండి ఉంటుంది కదా, ఈ పిండిని శుభ్రంగా అందులోని సలుడు ముద్దలా కలుపుకోవాలి. బాగా పలసగా కాకుండా గట్టిగా కాకుండా సలుడు ముద్దలు కలుపుకుని అది నూనె పేనం గ్యాస్ మీద వేసుకున్నా పొయ్యి మీద వేసుకున్నా నూనె పేనం పెట్టుకుని ఇక చిన్న చిన్న వంటలు చేసుకుని, లేదా మీకు నచ్చినట్టు పెద్ద వండలైనా చిన్న వండలైనా చేసుకుని ఇలా ఒక మైకా సంచి మీద కానీ అరిటాకు మీద కానీ చేసుకోవచ్చు. అరిటాకు ఉంటే అరిటాకు మీద చేసుకోవచ్చు, లేదంటే ఒక మైకా సంచి మీద నూనె చుక్క రాసుకుని మీకు గట్టిగా నొక్కుని పలసగా కానీ దలసగా కానీ చేసుకుని వెన్నప్పాల కింద వేసుకోవాలి. లేదా పొంగడాలు కావాలనుకుంటే అందులో గ్లాసులు వేడి నీళ్ళు కానీ సన్నీళ్ళు కానీ కలుపుకుని అట్ల పిండిలాగా పలసగా చేసుకుని గరిటిగా వేసుకుంటే పొంగడాలు అవుతాయి. లేదంటే అది ఆ చలివిడి మధ్యనే చిన్న చిన్న వంటలు చేసుకుని వేసుకుంటే వెన్నప్పాలు అవుతాయి. చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీ